హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఈరోజు కొబ్బరి ఉండలు చేశాను. చూడండి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి, ముందుగా కొబ్బరి అంతా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. 2 చిప్పలు తీసుకున్నానండి నేను. 2 కొబ్బరి చిప్పలకి తురుము అదే కట్ చేసుకొని మిక్సీలో పట్టుకున్నాను. అదిగో బెల్లం తరిగి పెట్టుకున్నాను, ఎంత అవసరం పడిద్దో అని. అదిగోండి, మిక్సీలో వేసుకొని చక్కగా అదిగో పొడి చేసుకున్నాను. 3 కప్పుల కొబ్బరి వేసుకున్నానండి. 2 చిప్పలకి 3 కప్పులు అయింది. మీరు ఎంత తీసుకుంటే అంత, మీరు ఏ గ్లాస్తో అయినా సరే కప్పుతో అయినా తీసుకుంటే మూడింటికి 1.5 పోయండి, బెల్లం సరిపోద్ది. అదిగోండి, నేను 1.5 వేసాను. చక్కగా సరిపోయింది తీపి. మీకు కూడా సరిపోయిద్ది. ఒకవేళ తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు. కానీ సరిపోయిందండి, టేస్ట్ బాగుంది. అదిగోండి, వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లము కొబ్బరి కలిపి పెట్టుకోవాలి. కొంచెం చిన్న కప్పు వాటర్ పోసాను నేను. పోయకపోయినా పర్లేదు, పోసినా పర్లేదు. నేను పోసి చేశాను. అదిగోండి, చూడండి, కొబ్బరి కూడా కలుపుకొని మొత్తం చక్కగా చిన్న గ్లాసు, టీ గ్లాస్కే పోసానండి వాటరు. బాగా ఉడికి పాకంలాగా వచ్చింది. అదిగోండి, టీ గ్లాస్ పోసాను. తర్వాత అంతా కలిసిపోయి బాగా బెల్లంతో ఉడికిద్ది కదండి కొబ్బరి, చాలా టేస్ట్ ఉంది. కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసాను నేను. మీరు కూడా కొంచెం 2 స్పూన్లు వేసుకోండి. అదిగో యాలక్కాయ పొడి వేసాను దగ్గర పడినప్పుడు. కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని కలుపుకొని తర్వాత నెయ్యి వేసాను 2 స్పూన్లు. ఎక్కువ అవసరం లేదు, కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కదా, ఊరిక టేస్ట్ కోసం వేసాను నేను. చాలా బాగా వచ్చాయండి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అదిగోండి, గట్టి పడుతుంది చూడండి. గట్టిపడ్డప్పుడు నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలు చేసుకోవడమే. అదిగోండి, దగ్గరికి వచ్చింది కదా, చాలా బాగా వచ్చాయండి. ఇది ఆయిల్ ఉంటుంది కాబట్టి ఉండలు చేసేటప్పుడు ఆయిల్ అంటుతుంది, ఏం లేదు. తర్వాత డ్రై అయిపోయింది, పీల్ చేసిందండి. అదిగోండి, రెడీ అయిపోయింది. అదిగో ఉండలు చేస్తున్నాను చూడండి, చక్కగా వచ్చినాయి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి. కొబ్బరి అసలు అందరం తినచ్చు, ఆరోగ్యానికి మంచిదే. బెల్లం కూడా మంచిదే, ఐరన్ ఉంటుంది కాబట్టి. కొబ్బరి బెల్లం ఉండలు సూపర్ టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసుకోండి. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.